వెలిగించుకునేది మనసే, వెలిగేది మనసే. కానీ నిజంగా మనసుకు ఆ శక్తి లేదు. ఉనికి ఒకటి ఉంది, పరమాత్మ శక్తి. అదే అంటూ నా మనసుకి ఏమనిపించింది అక్కడ బోధ అంటే, శ్రీశైలం శిఖరం దృష్ట పునర్జన్మ న విద్యతే. ఎవరైతే శ్రీశైల శిఖరాన్ని చూస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఏదైతే దృక్కుని ద్రష్టగా ఉన్నాడో ఆ ద్రష్టను నువ్వు చూసేటట్టయితే ఇక నీకు జన్మలు కాదు, ఏ కష్టము రాదు. శిఖరం దృష్ట, ఎవరైతే దేహం లోపల ఉన్న ఆ మనసు కావాలన్న ద్రష్టగా ఉన్న పరమాత్మ స్వరూపమైన వాడిని నీ దృక్కుతో నువ్వు దర్శిస్తావో, అది దర్శించిన వాడికి ఇక జన్మలు కాదు. ఏది సంచిత ఆగామి ప్రారంభ ఏ కర్మ అతనికి ఉండదు. వ్యవహారిక సత్యం చెప్పట్ల, పారమార్థిక సత్యాన్ని తత్వపరంగా ఈ శనిగ్రహం కాలానికి వచ్చేది ఇప్పుడు రేపు జరగబోయే ఉగాది విశ్వ వసునామ సంవత్సరం. సంపూర్ణమైన ప్రతి మనసులో కూడా సత్యాసత్యాల యందు వివేకం పుడుతుంది. వచ్చే కాలంలో ఒక ఆధ్యాత్మిక సునామీ, ఒక విప్లవం సంభవించబోతుంది. మరి ఏళ్ళనాటి శని వస్తే ఏమవుతుంది? కష్టాలు పెడతాడు. కష్టాలు పెట్టి పరిణితి తీసుకొస్తాడు. శనిగ్రహం యొక్క విశేషమైన ఫలం ఏమిటి అంటే, అర్హుణ్ణి చేసి ఫలం ఏమిటో శని మహాదేవుడు లక్ష్యం. శనిశ్చర అంటే ఏంటి? వెంటనే ఏ పని అవుతుందా? నెమ్మదిగా కదిలిన తర్వాత పని అవుతుంది. శనిశ్చరుడు అంటే మీకు అర్హుణ్ణి చేసి జ్ఞానమే కానీ, జీవితమే కానీ, జీవితానుభవమే కానీ, జీవిత సత్యమే కానీ ప్రతిదీ కూడా కదిలి ఆ ఫలాన్ని ఇస్తాడు ఆయన. శనిగ్రహం అంటే